ఇప్పుడు జిల్లాల రౌండప్ చూద్దాం. కరీంనగర్ జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారికి పల్లవోత్సవం, వసంతోత్సవం జరిగింది. స్వామివారి ఉత్సవ మూర్తులకు చుట్టూ పచ్చని చెట్ల కొమ్మలతో అలంకరించారు. పండ్ల రసాలతో అభిషేకాలు చేశారు. నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక్కో రకంగా స్వామివారిని పూజిస్తామంటున్నారు ఆలయ అర్చకులు. కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉన్న కొడుకుని హత్య చేశాడో తండ్రి. ఇల్లింతకుంట వెల్దిపూర్కి చెందిన లింగయ్య వ్యవసాయం చేస్తున్నాడు. భార్య చనిపోవడంతో కొడుకు బాలయ్య దగ్గరుంటున్నాడు. అయితే కొద్ది రోజులుగా కొడుకు ఫుల్లుగా తాగొచ్చి తండ్రిని ఇంటి నుంచి వెళ్లిపోవాలని వేధిస్తున్నాడు. మాట వినకపోవడంతో తండ్రిని చంపేందుకు ప్లాన్ వేసి పొలం దగ్గరకు తీసుకెళ్లి దాడి చేశాడు. అడ్డం తిరిగిన తండ్రి అక్కడే ఉన్న గొడ్డలితో కొడుకుని చంపేశాడు. కరీంనగర్ జిల్లాలో ఆర్మీ ఉద్యోగాలపై యువతకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు పోలీసులు. ఈ నెల 4న ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభమయ్యే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీపై యూత్ కి అవగాహన కల్పించారు. రన్నింగ్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్టులను నిర్వహించి గైడెన్స్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ, కలెక్టర్లు పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలో జరిగిన మిషన్ కాకతీయ పనుల్లో పాల్గొన్నారు డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్డి నాయక్. మరిపెడ మండలం ముగ్గంపల్లిలోని ఊరకుంట చెరువు మరమ్మతు పనులను ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో దుర్భర స్థితిలో ఉన్న చెరువులను అభివృద్ధి చేసేందుకు సీఎం కంకణం కట్టుకున్నారని అన్నారు. రాష్ట్రంలో రైతులంతా సంతోషంగా ఉండాలన్నదే మిషన్ కాకతీయ లక్ష్యమన్నారు. నియోజకవర్గంలోని 74 చెరువుల రిపేర్లకు 40 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. వరంగల్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న ఇసుకను సీజ్ చేశారు పోలీసులు. మామునూరు దగ్గర నిర్వహించిన తనిఖీల్లో అనుమతి లేకుండా తరలిస్తున్న 29 ట్రాక్టర్ల ఇసుకను అడ్డుకున్నారు. వర్ధన్నపేటలోని ఆకీరు వాగులోంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో దాడి చేశామన్నారు పోలీసులు.